హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసినా తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఏటీఎం కార్డ్ సైజులో డిజిటల్ రేషన్ కార్డు ఇవ్వాలని అయితే కూటమి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. మీకు మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డ్ సైడ్లో అయితే పంపిణీ చేస్తారు. ఇక చూడండి, ఏపీలో రేషన్ కార్డుల ధరల ఈ కేవైసీ ప్రక్రియ 93% పూర్తయింది. మరో 6% మాత్రమే మిగిలింది. ఈ కేవైసీ చేయించుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30. ఇంకెవరైనా చేయించుకోకుంటే చేయించుకోండి. ఈ కేవైసీ పూర్తి కాగానే మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో ఉన్న డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి మనోహర్ తెలిపారు. ఆన్లైన్లోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఇస్తామని ప్రకటించారు. అంటే మీరు వచ్చేసి ఎవరైనా కుటుంబ సభ్యులను యాడ్ చేయాలన్నా, తీసేయాలన్నా, ఉన్న కార్డుని స్ప్లిట్ చేయాలన్నా కూడా మీకు మే నెలలో ఆప్షన్లు ఇస్తామని అయితే ప్రకటించారు. దీంతో పాటు కొత్త కార్డులపై క్యూఆర్ కార్డ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయన్నారు. కార్డుపై రాజకీయ నాయకుల బొమ్మలు లేకుండా పంపిణీ చేయనున్నారు. సో ఇకపై డిజిటల్ కార్డు వచ్చేసి మీకు మే నెల నుంచి ఇస్తారు. మే నెల నుంచి రేషన్ కార్డు గురించి అన్ని అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోలేదో వాళ్ళు ఈ కేవైసీ చేయించుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.